నమస్తే, వెల్కమ్ టు టీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సాయంత్రం కేసీఆర్కు తుంటి ఎముక మార్పిడి చికిత్స, కోలుకోవడానికి 8 వారాలు పడుతుందన్న డాక్టర్స్. కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందన్న హరీష్ రావు, అభిమానులు ఆసుపత్రికి రావద్దని విజ్ఞప్తి. మల్కాజ్గిరి బీఆర్ఎస్ నేతలకు బెదిరింపు ఫోన్ కాల్స్, మైనంపల్లి అనుచరులే చేస్తున్నట్లు అనుమానం. సంగారెడ్డి జిల్లాలో డ్రగ్స్ మాఫియా గుట్టురట్టు, 14 కిలోల ఆల్ఫ్రా జోలం స్వాధీనం. ఎథిక్స్ కమిటీ నివేదికపై మండిపడ్డ మహువా మొయిత్రా, మహాభారత యుద్ధాన్ని చూస్తారంటూ కేంద్రానికి హెచ్చరిక. హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు జరుగుతున్న చికిత్సపై ఎమ్మెల్యే హరీష్ రావు వివరాలు వెల్లడించారు. కేసీఆర్కు ఇవాళ సాయంత్రం హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేస్తారని చెప్పారు. ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరూ ఆసుపత్రికి రావద్దని వైద్యులు సూచించారని హరీష్ రావు తెలిపారు. కేసీఆర్ అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు ఎవరూ ఆసుపత్రికి రావద్దని, పార్టీ అధినేత కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేయాలని హరీష్ రావు కోరారు. కేసీఆర్ గారు బాత్రూంలో జారిపడి వారి నొప్పి రావడం జరిగింది. సో బాగా నొప్పి వచ్చేటువంటి క్రమంలో కేసీఆర్ గారిని ఆసుపత్రికి తీసుకొచ్చాం. ఆసుపత్రిలో డాక్టర్లు సిటీ స్కాన్, అదేవిధంగా అన్ని రకాల పరీక్షలు చేసిన తర్వాత వారి యొక్క తుంటి ఎముక విరిగిందని, దాన్ని హిప్ రిప్లేస్మెంట్ ద్వారా సర్జరీ చేయాలని చెప్పి డాక్టర్లందరూ కూడా నిర్ణయించడం జరిగింది. అయితే ఈ సాయంత్రం డాక్టర్లు హిప్ రిప్లేస్మెంట్ చేయాలని చెప్పి నిర్ణయించారు. ఈ సాయంత్రం హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ సందర్భంగా కేసీఆర్ గారి అభిమానులు, పార్టీ శ్రేణులు, నాయకులు ఎవరు కూడా ధైర్యం కోల్పోవద్దని, వారి ఆరోగ్యం మరి ఎప్పటికప్పుడు డాక్టర్లు సమీక్షిస్తూ ఉన్నారు. సో సాయంత్రం సర్జరీ జరిగిన తర్వాత మళ్ళీ ఆసుపత్రి వాళ్ళు బులెటిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇన్ఫెక్షన్ వచ్చేటువంటి అవకాశం ఉంది కనుక డాక్టర్లు ఇక్కడికి ఎవరిని అనుమతించకూడదని చెప్పి డాక్టర్లందరూ కూడా చెప్తా ఉన్నారు. అందువల్ల పార్టీ శ్రేణులు, అభిమానులందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే ఎవరు కూడా యశోద ఆసుపత్రికి ఇక్కడికి రావద్దని, ఎందుకంటే ఇక్కడ ఇన్ఫెక్షన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కనుక మీరందరూ కూడా దయచేసి వారి ఆరోగ్యం బాగు కావడానికి ప్రార్థించండి, పూజలు చేయండి, కానీ ఎవరు ఇక్కడికి రావద్దని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎప్పటికప్పుడు ఆసుపత్రి వాళ్ళు బులెటిన్ ఇవ్వడం జరుగుతుంది. వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని ఉదయం, సాయంత్రం డాక్టర్లు వారు ఎప్పటికప్పుడు బులెటిన్ రూపంలో మీకు తెలియజేయడం జరుగుతుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై హైదరాబాద్ సోమాజిగూడ యశోద ఆసుపత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. కేసీఆర్ ఎడమ తుంటి ఎముక విరిగిందని, ఆపరేషన్ చేసి రీప్లేస్మెంట్ చేస్తామని వెల్లడించింది. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, కోలుకోవడానికి 6 నుంచి 8 వారాల సమయం పడుతుందని పేర్కొంది. వివిధ విభాగాల వైద్య నిపుణులు కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని యశోద ఆసుపత్రి హెల్త్ బులెటిన్లో తెలిపింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తుంటి ఎముక విరగడంతో హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆయనకు తుంటి ఎముకను రీప్లేస్ చేయనున్నారు. కుటుంబ సభ్యులు కేటీఆర్, హరీష్ రావు, కవిత ఆసుపత్రికి చేరుకున్నారు. పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు కూడా ఆసుపత్రికి పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని మోదీ స్పందించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి తెలిసి బాధపడినట్లు తెలిపారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ప్రార్థించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బాత్రూంలో కాలు జారి కింద పడ్డారని కేటీఆర్ తెలిపారు. తుంటి మార్పిడి శస్త్రచికిత్స అవసరమని వైద్యులు చెప్పినట్టు చెప్పారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రజలు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరగా కోలుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు పూజలు చేస్తున్నాయి. మహేశ్వరం నియోజకవర్గ పార్టీ ప్రధాన కార్యదర్శి మురుగుంట్ల అరవింద్ శర్మ ఆర్కేపురం డివిజన్లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. డివిజన్ అధ్యక్షులు పెండ్యాల నగేష్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇందారెడ్డి గారి ఆదేశాల మేరకు స్థానిక ఆర్కేపురం డివిజన్లో స్థానిక ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో గౌరవ కేసీఆర్ గారు త్వరగా కోలుకోవాలని చెప్పేసి ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. డివిజన్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మనకందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని 10 ఏళ్ళు పరిపాలించిండో, ఏ విధంగా సకల జనుల అండగా నిలబడ్డాడో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క హృదయాల్లో కేసీఆర్ గారు వారు చేసిన గొప్ప, ఈరోజు వారు చేసిన మేలు తెలంగాణ ప్రజల గుండెలో, ప్రతి ఒక్కరి గుండెల్లో ఉన్నది. ఖచ్చితంగా వారు త్వరగా కోలుకుంటారు. వారికి ఈరోజు శస్త్రచికిత్స జరుగుతుందని చెప్పి న్యూస్లో విన్నాం. ఆ భగవంతుడు కేసీఆర్ గారికి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని, అతి త్వరలో మళ్ళీ ప్రజాక్షేత్రంలో వచ్చి ప్రజల పక్షాన పోరాటం చేయాలని చెప్పి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా మేము కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈరోజు కేసీఆర్ గారి ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలి, వారు మళ్ళీ ప్రజల్లోకి రావాలి, ప్రజల కోసం వారు గొంతుకై నిలబడాలి. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారు ఉంటేనే బాగుపడుతుంది, కేసీఆర్ గారితోనే తెలంగాణ రాష్ట్రం ముందుకు పోతుంది అని చెప్పి ప్రజలందరూ కూడా ఈరోజు మళ్ళీ నమ్ముతా ఉన్నారు. ఖచ్చితంగా వారు త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలో రావాలని ఆ భగవంతుని ప్రసన్నాంజనేయ స్వామిని మల్కాజ్గిరి బీఆర్ఎస్ ముఖ్య నాయకులకు, కార్పొరేటర్లకు గత 2 రోజులుగా బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. టెక్నాలజీ ఉపయోగించి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి ఫోన్ నెంబర్తో కాల్స్ చేస్తున్నారు. అల్వాల్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి, నేరేడ్మెట్ కార్పొరేటర్ భర్త ఉపేందర్ రెడ్డి, గౌతమ్ నగర్ కార్పొరేటర్ భర్త రాము యాదవ్, మల్కాజ్గిరి మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ సహా పలువురు బీఆర్ఎస్ ముఖ్య నేతలకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. ఈ మేరకు బాధితులు మల్కాజ్గిరి, నేరేడ్మెట్, అల్వాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేశారు. మల్కాజ్గిరిలో ఓడిపోయిన మైనంపల్లి అనుచరులే బెదిరింపు కాల్స్ చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు మల్కాజ్గిరి, నేరేడ్మెట్ పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విద్యుత్పై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. విద్యుత్ వినియోగం, ఉత్పత్తి, పంపిణీపై చర్చించారు. ఈ సమీక్షకు మంత్రులు, సీఎస్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా కొలుదీరిన కాంగ్రెస్ సర్కార్కు గ్రూప్ 1 రూపంలో తొలి సవాల్ ఎదుర్కానుంది. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది. 2024 ఫిబ్రవరి 1న గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీ చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. అయితే ఇప్పటికే జారీ అయిన గ్రూప్ 1 నోటిఫికేషన్పై సుప్రీంకోర్టులో పిటిషన్ విచారణలో ఉంది. మరోవైపు గత బీఆర్ఎస్ సర్కారు చేపట్టిన పలు నియామకాలు వివిధ కారణాల వల్ల పెండింగ్లో ఉన్నాయి. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఇప్పుడు నిరుద్యోగులందరూ గ్రూప్ 1 పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. గ్రూప్ 1 ఉద్యోగ ప్రకటనపై కొత్త సర్కార్ ఎలా ముందుకెళ్తుందనే విషయంపై చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. 2024 ఫిబ్రవరి 1న తొలి ఉద్యోగ ప్రకటనగా గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీ చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. ఈ నేపథ్యంలో 503 పోస్టులతో కూడిన గ్రూప్ 1 ప్రకటనపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కోసం ఆశావహులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతేడాది అక్టోబర్లో నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు 2.8 లక్షల మంది హాజరయ్యారు. ప్రశ్నపత్రం లీక్ అవడంతో ఈ ఏడాది జూన్లో కమిషన్ పునః పరీక్ష నిర్వహించింది. రీ ఎగ్జామ్ కు 2.33 లక్షల మంది హాజరయ్యారు. ఈ పరీక్ష నిర్వహణ లోపభూయిష్టంగా ఉందని కొందరు నిరుద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న హైకోర్టు పరీక్ష రద్దు చేయాలని తీర్పునిచ్చింది. అయితే హైకోర్టు తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ టీఎస్పీఎస్సీ గత సెప్టెంబర్లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో ప్రస్తుతం ఈ పిటిషన్ విచారణలో ఉంది. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం 2024 ఫిబ్రవరి 1న గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీ చేయాలంటే ప్రస్తుత నోటిఫికేషన్ పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే చర్చ నడుస్తోంది. ఒకవేళ ప్రస్తుత ఉద్యోగ నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలంటే సుప్రీంకోర్టులో పిటిషన్ ఉపసంహరించుకుని హైకోర్టు ఆదేశాల మేరకు ముందుకెళ్లాల్సి ఉంటుంది. మరోవైపు గత బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసిన ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన నియామక ప్రక్రియలు వివిధ దశల్లో ఉన్నాయి. దాదాపు 783 పోస్టులున్న గ్రూప్ 2 పరీక్ష తేదీలు 2 సార్లు రీస్కెడ్యూల్ అయ్యాయి. వచ్చే జనవరిలో ఈ పరీక్ష జరగాల్సి ఉంది. ఇక గ్రూప్ 3 సర్వీసుల కింద 1380కి పైగా పోస్టులతో టీఎస్పీఎస్సీ ప్రకటన జారీ చేసింది. అయితే ఇప్పటి వరకు పరీక్ష తేదీలను ప్రకటించలేదు. మరోవైపు మొత్తం 8039 పోస్టులకు సంబంధించిన గ్రూప్ 4 పరీక్ష ఓఎంఆర్ పద్ధతిలో ఇప్పటికే పూర్తయింది. దీనికి 9,51,000 మంది దరఖాస్తు చేయగా 7,62,000 మంది పరీక్షకు హాజరయ్యారు. గ్రూప్ 4 పరీక్షకు సంబంధించిన తుదికి సైతం ఇప్పటికే వెల్లడైంది. ఇక యూనిఫామ్ సర్వీసుల కింద 17,516 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వచ్చాయి. ఇందులో 587 ఎస్ఐ స్థాయి పోస్టుల తుది నియామకాలు పూర్తయ్యాయి. ఎంపికైన వారు శిక్షణలో ఉన్నారు. కానిస్టేబుల్ పోస్టుల తుది ఎంపికలు పూర్తయ్యాయి. అయితే కోర్టు కేసుల కారణంగా కానిస్టేబుల్ నియామక ప్రక్రియ వైద్య పరీక్షల దశలోనే నిలిచిపోయింది. వివిధ ప్రభుత్వ విభాగాల్లో 1540 ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, అగ్రికల్చర్ ఏఈఈ పోస్టులకు నోటిఫికేషన్ జారీ అయింది. ఈ ఏడాదిలో తొలుత జరిగిన పరీక్షల ప్రశ్నపత్రం లీక్ కావడంతో రెండోసారి కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల తుదికి వెల్లడైంది. అభ్యర్థుల మార్కులు, ప్రతిభ ఆధారంగా జనరల్ ర్యాంక్ మెరిట్ జాబితాను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఇక అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ విభాగాల్లో మొత్తం 355 పోస్టులకు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు పూర్తయ్యాయి. విద్యాశాఖ విషయానికొస్తే పాలిటెక్నిక్, ఇంటర్ విద్యలో జూనియర్ లెక్చరర్ పోస్టులకు రాత పరీక్షలు పూర్తయ్యాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సాధారణ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో మొత్తం 9,210 ఉద్యోగాలకు దాదాపు 2.6 లక్షల మంది దరఖాస్తు చేశారు. ఈ పోస్టులకు ఆగస్టు నెలలో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు పూర్తయ్యాయి. ఈ పరీక్షలకు హాజరైన అభ్యర్థుల నుంచి జోన్లు, మల్టీ జోన్ల వారీగా పోస్టులకు సంబంధించి ఆప్షన్లు తీసుకుంటున్నారు. పాఠశాల విద్యలో 5,089 ఉపాధ్యాయ పోస్టులకు
ఉద్యోగ ప్రకటన విడుదల కాగా 1,76,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. వైద్య ఆరోగ్య శాఖలోనూ పలు పోస్టులకు సంబంధించిన నియామకాల ప్రక్రియలు పలు దశల్లో ఉన్నాయి. డాక్టర్ల భర్తీ ప్రక్రియ పూర్తవగా దాదాపు 5,204 స్టాఫ్ నర్సుల పోస్టులకు సంబంధించి రాత పరీక్షలు పూర్తయి మెరిట్ జాబితా విడుదలైంది. ఇక 1,520 మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ పోస్టులకు దరఖాస్తులు స్వీకరించినా పరీక్ష ఇంకా నిర్వహించలేదు. అటు పంచాయతీరాజ్ శాఖలో గ్రూప్ 4 సర్వీసుల కింద దాదాపు 1000 ఉద్యోగాలను గుర్తించారు. గ్రూప్ 4 నోటిఫికేషన్ లో ముందు వీటిని చేర్చి తర్వాత తొలగించారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు నగరాలు టెక్ హబ్లుగా అవతరిస్తున్నాయి. టెక్ మార్కెట్లోకి ప్రవేశించిన పలు సిటీలు అనతి కాలంలోనే హబ్ హోదా తెచ్చుకున్నాయి. విస్తృత స్థాయిలో కంపెనీలు, పరిశ్రమలు ఆయా నగరాలకు తరలివచ్చాయి. దీంతో స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ద్వితీయ శ్రేణి నగరాలు టెక్ హబులుగా అవతరిస్తున్నాయి. ఎమర్జింగ్ టెక్నాలజీ హబ్స్ ఆఫ్ ఇండియా పేరుతో విడుదల చేసిన సంయుక్త నివేదికలో డెలాయిట్, నాస్కామ్ సంస్థలు ఈ విషయాన్ని వెల్లడించాయి. తెలంగాణలోని వరంగల్తో పాటు ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాలు టెక్ హబ్బులుగా మారుతున్నాయి. టెక్ మార్కెట్లోకి ప్రవేశించిన ఈ నగరాలు అనతి కాలంలోనే హబ్లుగా అవతరించాయి. విస్తృత స్థాయిలో కంపెనీలు, పరిశ్రమలు ఆయా నగరాలకు తరలివచ్చాయి. వాటిలో నిష్ణాతులైన సిబ్బంది పనిచేస్తున్నారు. తెలంగాణలోని వరంగల్ నగరం శాటిలైట్ సిటీగా అవతరించింది. దేశీయ సర్వీస్ ప్రొవైడర్లు వరంగల్ నగరంలో కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నాయి. 2 ఇంక్యుబేటర్ల ఏర్పాటుతో వరంగల్ సిటీ టెక్నాలజీ ఇన్నోవేషన్ లో దూసుకెళ్తోంది. వరంగల్లో ప్రస్తుతం 208 స్టార్టప్ కంపెనీలున్నాయి. వరంగల్ కిడ్స్ తన క్యాంపస్ లో ఒక ఇంక్యుబేటర్ ను ఏర్పాటు చేసింది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మెషిన్ లెర్నింగ్ కు సంబంధించి కిడ్స్ ఇంక్యుబేటర్ పనిచేస్తోంది. దేశ విదేశాల నుంచి టెక్ కంపెనీలను వరంగల్ నగరం విశేషంగా ఆకర్షిస్తోంది. భూముల ధరలు తక్కువగా ఉండటం, మౌలిక వసతులు, పెద్ద సంఖ్యలో ప్రొఫెషనల్ కాలేజీలు, నిట్ లాంటి ఇంజనీరింగ్ కాలేజీలు ఉండటం వరంగల్ నగరానికి కలిసొచ్చింది. అటు ఏపీలోని విజయవాడ కూడా హార్డ్వేర్, ఐఓటీ, ఫుడ్టెక్, సాఫ్ట్వేర్, డేటా స్టార్టప్లకు హబ్గా అవతరించింది. స్థానిక ప్రభుత్వం అందించిన తోడ్పాటుతో పాటు ఉన్నత శ్రేణి సంస్థలు, సెజ్లలో పెట్టుబడులతో విజయవాడ టెక్నాలజీస్ మ్యాప్లో స్థానం సంపాదించుకుంది. అలాగే తిరుపతి కూడా టెక్ హబ్ గా మారుతోంది. ప్రముఖ విద్యా సంస్థలు, ఐఐటి ఉండటం తిరుపతికి కలిసొచ్చింది. ఇక విశాఖపట్నం పోర్టుతో పాటు లాజిస్టిక్స్ హబ్ గా అవతరిస్తోంది. టెక్ ఇన్ఫ్రా, ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ అభివృద్ధి కోసం 2 టెక్ పార్కులను విశాఖలో ఏర్పాటు చేశారు. పలు ఈ-కామర్స్ కంపెనీలు, లాజిస్టిక్ కంపెనీలకు అభివృద్ధి కేంద్రాలుగా విశాఖపట్నం అవతరించింది. మన దేశంలో తరచూ వరదలు సంభవించడానికి గల కారణాలేంటి? వరదల వెనుక మానవ తప్పిదం కూడా ఉందా? ముంచుకొస్తున్న వరదలను ఎదుర్కోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వరదల్ని ఎలా కట్టడి చేయాలి? మిచాంగ్ తమిళనాడుతో పాటు ఏపీని కూడా వణికిస్తోంది. మిచాంగ్ తుఫాను సృష్టించిన బీభత్సంతో తమిళనాడు ఇంకా వరద గుప్పిట్లోనే ఉంది. వర్షాలు, వరదల తాకిడికి తమిళనాడులో 17 మంది మృతి చెందగా పలువురు గల్లంతయ్యారు. చెన్నైతో పాటు పలు జిల్లాలు వరద నీటిలో తేలియాడుతున్నాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. నదుల్లా ప్రవహిస్తున్న కాలువలు, చెరువుల్లా మారిన వీధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తుఫాను బీభత్సంపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్న సీఎం స్టాలిన్ పునరావాస శిబిరాలను పరిశీలించారు. బాధితులను పరామర్శించి వారి అవసరాలు తీర్చాలని అధికారులను ఆదేశించారు. మిచాంగ్ తుఫాన్తో తీవ్రంగా నష్టపోయిన తమిళనాడును ఆదుకోవాలని సీఎం స్టాలిన్ కేంద్రాన్ని కోరారు. రిలీఫ్ ఫండ్ కింద తక్షణమే 5,000 కోట్లు ఇవ్వాలని ప్రధాని మోదీకి లేఖ రాశారు. సైక్లోన్ వల్ల అతి భారీ నష్టం జరిగిందని, ఆ నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాన్ని పంపాలని కోరారు. కాగా తమిళనాడును జల విలయంలో ముంచేసిన మిచాంగ్ తుఫాన్ ఇటు ఏపీలోనూ బీభత్సం సృష్టించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, రాజమహేంద్రవరం, భీమవరం, ఏలూరు, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో పంట పొలాల్లోకి వరద నీరు చేరింది. దీంతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
తుఫాన్ ప్రభావంతో తమిళనాడు, ఏపీతో పాటు దక్షిణ ఛత్తీస్గఢ్, ఒడిశా, తెలంగాణలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 24 గంటల్లో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఆయా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఈ మధ్య దేశంలో తరచూ వరదలు సంభవిస్తున్నాయి. మరి వరదలు సంభవించడానికి గల కారణాలేంటి? సాధారణంగా నదీ పరివాహక ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదైనప్పుడు వరదలు సంభవిస్తాయి. దీనివల్ల నీరు ఉప్పొంగిపోతుంది. జూన్ నుండి సెప్టెంబర్ వరకు స్వల్పకాలంలో అత్యంత చురుకైన రుతుపవనాల వ్యవస్థ ఉత్తర లోతట్టు ప్రాంతాలతో పాటు ఈశాన్య ప్రాంతాలలో గణనీయమైన వరదలకు కారణమవుతుంది. ఇక వేసవిలో మంచు కరగడం వల్ల గంగా వంటి హిమాలయ నదులు వరదలను సృష్టిస్తున్నాయి. కొండ ప్రాంతాలలో అధిక వర్షపాతం కారణంగా చుట్టుపక్కల లోతట్టు ప్రాంతాలలో వరదలు వస్తున్నాయి. 2013లో ఉత్తరాఖండ్లో సంభవించిన మెరుపు వరదలకు మేఘాలు, కొండ చర్యలు విరిగిపడడమే ప్రధాన కారణాలు. మన దేశంలో వరదలకు మనుషులు కూడా కారణమే. వృక్ష సంపద ద్వారా నీటి ప్రవాహం నెమ్మదిస్తుంది. కానీ చెట్లను నరికివేయడం వల్ల భూమికి ఏవైనా అడ్డంకులు తొలగిపోతాయి. అదనంగా అటవీ నిర్మూలన వల్ల నేల కోతకు గురై నదీ తీరాల పూడిక ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ఈ రెండు నది యొక్క రవాణా సామర్థ్యం తగ్గే రేటును వేగవంతం చేస్తాయి. ఇక రైళ్లు, రోడ్లు, వంతెనలు, కాలువల అస్తవ్యస్త నిర్మాణం వల్ల వరదలు సంభవిస్తాయి. జనాభా బరువు, ముఖ్యంగా మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో భూ వినియోగం, ఉపరితల సీలింగ్ యొక్క అసమర్థ నమూనాలకు దారితీస్తుంది. ఈ రెండు వరద ప్రవాహ పెరుగుదలకు దోహదం చేస్తాయి. మన దేశంలో వరదల వల్ల తీవ్ర నష్టం సంభవిస్తోంది. 2018లో కేరళలో సంభవించిన వరదలు 445 మందిని బలి తీసుకున్నాయి. 2013లో ఉత్తరాఖండ్ వరదల్లో 5,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కూడా వరదలు అతలాకుతలం చేశాయి. ఏడాది భారీ వర్షపాతం కారణంగా ఉత్తర భారతంలోని హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, చండీగఢ్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ ప్రాంతాల్లో వరదలు సంభవించాయి. జూలైలో వచ్చిన వరదల్లో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాల్లో 100కు పైగా మరణించారు. వేలాది మంది సహాయక శిబిరాల్లో ఇబ్బందులు పడ్డారు. ఆగస్టులో కూడా భారీ వర్షాలకు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో 100 మంది వరకు మృతి చెందారు. అలా పదే పదే వరదలు రావడం వల్ల వ్యవసాయ పొలాలు నీట మునిగి తీవ్ర పంట నష్టం కలుగుతోంది. రోడ్లు, వంతెనలు, రైళ్లతో సహా మౌలిక సదుపాయాలకు వరదలు విస్తృతమైన నష్టాన్ని కలిగిస్తున్నాయి. విద్యుత్ ఉత్పత్తి, పంపిణీకి అవసరమైన మౌలిక సదుపాయాలు దెబ్బతింటున్నాయి. పారిశుద్ధ్య లోపం, పశువులు చనిపోవడం, మురికి నీరు వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. వరదల ఫలితంగా మలేరియా, డయేరియా, ఇతర వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. మౌలిక సదుపాయాలకు నష్టం వాటిల్లడం, వాటి పునర్నిర్మాణ వ్యయం రెండు ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. మన దేశంలో వరద ముప్పు ఉన్న ప్రాంతాలు 4 భాగాలుగా విభజించారు. అందులో ఒకటి బ్రహ్మపుత్ర నదీ ప్రాంతం. ఇందులో పశ్చిమ బెంగాల్ ఉత్తర భాగాలతో పాటు అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మిజోరాం, మణిపూర్, త్రిపుర, నాగాలాండ్, సిక్కిం రాష్ట్రాలు ఉన్నాయి. ఇక రెండోది గంగా నది చుట్టూ ఉన్న ప్రాంతం. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్ దక్షిణ, మధ్య భాగాలు, పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీ ఉన్నాయి. ఇక మూడోది వాయువ్య నదుల ప్రాంతం. ఈ ప్రాంతంలో జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలలోని కొన్ని భాగాలు ఉన్నాయి. ఇక నాలుగోది మధ్య భారతం, దక్కన్ ప్రాంతాలు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఒడిశా, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలతో పాటు మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. భారతదేశంలో దాదాపు ప్రతి సంవత్సరం పలు రాష్ట్రాలు వరదల బారిన పడుతున్నాయి. దాంతో వరదల నియంత్రణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రాధాన్య అంశంగా మారింది. వరదలను నియంత్రించాలంటే నిర్మాణాత్మక చర్యలు తప్పనిసరి. వరదలకు గురయ్యే ప్రాంతాల్లో జనావాసాలను నివారించడం, వరదలు సంభవించినప్పుడు ఖాళీ చేయాల్సిన మొదటి ప్రదేశాలను గుర్తించడం, వరద సమయంలో ప్రజలను తరలించాల్సిన ఎత్తైన ప్రాంతాలను గుర్తించడం వంటి చర్యలు చేపట్టాలి. పట్టణ వరదలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. 2016 NMDA మార్గదర్శకాలు తప్పనిసరిగా అమలు చేయాలి. వరద నిర్వహణ సంస్థలు ఎప్పటికప్పుడు వరదల మ్యాపింగ్ ను నిర్వహించాల్సి ఉంటుంది. ఇలా ముందు జాగ్రత్త చర్యలతోనే వరదలను కట్టడి చేయగలం. వరదల విషయంలో ఏమాత్రం ఏమారపాటుగా ఉన్నా ప్రాణ, ఆస్తి నష్టం తప్పవు.
వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం. క్షణక్షణానికి మారుతుండే వెదర్తో ఉండే ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. అయితే అలాంటి ఇబ్బందులను తొలగిస్తున్నాయి వెదర్ యాప్లు. వాతావరణ పరిస్థితులను అంచనా వేస్తూ ప్రజలను ముందే హెచ్చరిస్తున్నాయి. నోటిఫికేషన్ ద్వారా ఆయా ప్రాంతాల్లోని పరిస్థితులను స్థానికులకు అందిస్తున్నాయి. భారీ వర్షాలు, తుఫాన్లు, తీవ్రమైన వడగాల్పుల వంటి హెచ్చరికలతో ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. సునామీలు, తుఫాన్లు, భారీ నుంచి అతి భారీ వర్షాలు. అప్పటి వరకు ఎండలు మండిపోతాయి. అంతలోని వర్షాలు ముంచెత్తుతాయి. క్షణక్షణానికి మారుతూ ఎప్పుడు ఎలాంటి విపత్తులు సంభవిస్తాయో తెలియని వాతావరణం ఇప్పుడు మానవాళికి పెను సవాల్గా మారింది. మరి ఈ విపత్తులను ఎదుర్కోవడం ఎలా? వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో తెలుసుకోవడం సాధ్యమేనా? తెలుసుకోవడం అంటే ఏదో ఒక అంచనా వేయడమా? ఖచ్చితంగా అంచనా వేయలేమా? వేయవచ్చు. ఇప్పుడు ఇదే విషయాన్ని నిరూపిస్తున్నాయి అనేక యాప్లు. టెక్నాలజీని వాడుకుంటూ వెదర్ని పర్ఫెక్ట్గా అంచనా వేస్తున్నాయి. నిజానికి వెదర్ రిపోర్టుతోనే ఎంతో మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయి. కొన్నిసార్లు వాతావరణం ప్రతికూలతలతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టాలు జరుగుతున్నాయి. అంటే వాతావరణాన్ని అంచనా వేయలేకపోతే జరిగే ప్రమాదం ఊహలకు కూడా అందదు. అందుకే వెదర్ రిపోర్టుల ఆధారంగానే చాలా మంది పలు వ్యాపార సంస్థలు తమ షెడ్యూల్ను ప్లాన్ చేసుకుంటున్నాయి. ఇదిగో ఇక్కడే వారిని ఆదుకుంటున్నాయి వెదర్ యాప్లు. ప్రజల అవసరాలకు తగ్గట్టుగా ఖచ్చితత్వంతో పనిచేస్తున్నాయి. వెదర్ యాప్లు గతంలో కంటే ఎంతో మెరుగ్గా పనిచేస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వాడుకుంటూ రియల్ టైంలో వాతావరణ మార్పులను అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా రైతులకు ఉపయోగపడేలా పిడుగుపాటును ఎంతో ముందుగానే చెప్పేస్తున్నాయి. పిడుగులు పడే విషయాన్ని అరగంట ముందే వెల్లడిస్తున్నాయి. ఏ ప్రాంతంలో ఎక్కడ ఏ సమయంలో వర్షాలు పడతాయి, పిడుగులు పడతాయి అనే విషయాన్ని 30 నిమిషాల ముందే చేరవేస్తున్నాయి. యాప్ ఉన్న మొబైల్స్ కి నోటిఫికేషన్ ద్వారా అలర్టులు పంపిస్తున్నాయి. 20 కిలోమీటర్ల పరిధిలోని ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నాయి. దీంతో పొలంలో పనిచేసుకునే రైతులు, బయటకు వెళ్లాల్సిన వ్యక్తులు జాగ్రత్త పడుతూ ప్రాణాపాయం నుంచి బయటపడుతున్నారు. విపత్తుల కోసమే కాకుండా వ్యాపార విస్తరణకు కూడా వెదర్ యాప్లు ఉపయోగపడుతున్నాయి. విదేశాల్లోని అనేక ప్రాంతాల్లో వింటర్లో -డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం కామన్. మంచుతో గడ్డ కట్టుకునే ఈ పరిస్థితుల నుంచి బయటపడాలంటే ప్రజలకు గ్యాస్ ఎంతో అవసరం పడుతుంది. ఈ అవసరాన్ని గుర్తించిన కొన్ని కంపెనీలు తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకునేందుకు వెదర్ యాప్లను ఆశ్రయించాయి. వెదర్ యాప్ల సాయంతో ఏ ప్రాంతాల్లో ఎలాంటి వాతావరణం ఉంటుందో ముందుగానే తెలుసుకొని ఆయా ప్రాంతాలకు గ్యాస్ సరఫరా చేస్తున్నాయి. అంటే డిమాండ్కు తగ్గట్లుగా సరఫరా చేసేందుకు, ఆ మేరకు సిద్ధమయ్యేందుకు ఈ యాప్లను వినియోగిస్తున్నాయి. అటు యాత్రికులకు కూడా వెదర్ యాప్లు అద్భుతంగా ఉపయోగపడుతున్నాయి. తాము వెళ్లాల్సిన రూట్లో వెదర్ కండిషన్స్ తెలుసుకుంటూ ప్రయాణాలను ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని కొందరు సైక్లిస్టులు కూడా ధృవీకరిస్తున్నారు. గాలులు వీచే డైరెక్షన్స్ తెలుసుకుంటూ రూట్ మ్యాప్ను మార్చుకుంటున్నారు. ఎదురు గాలుల వల్ల శారీరక శ్రమ పెరుగుతుంది. అందుకే అనుకూలమైన గాలులు వీచే వైపు తమ యాత్రను మార్చుకుంటున్నామని సైక్లిస్టులు వెల్లడించారు. ప్రాణ నష్టం తగ్గించడంలోనే కాకుండా ఆస్తి నష్టం నివారణలోనూ వెదర్ యాప్లు ఉపయోగపడుతున్నాయి. భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటే ముందే హెచ్చరిస్తున్నాయి. దీంతో ప్రజలు వారికి అవసరమైన వస్తువుల్ని జాగ్రత్తగా ఇతర ప్లేస్లకు తరలిస్తున్నారు. వరదలు వచ్చినా తమకు, తమ ఇంపార్టెంట్ వస్తువులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా జాగ్రత్త పడుతున్నారు. సముద్ర తీర ప్రాంత ప్రజలకైతే వెదర్ రిపోర్టే అత్యంత కీలకం. నిత్యం చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు స్థానికులను అప్రమత్తం చేస్తుంటాయి. తుఫాను వల్ల సముద్రాలు అల్లకల్లోలంగా మారుతుంటాయి. చేపల వేట కూడా ప్రమాదకరంగా మారుతుంది. దీన్ని గుర్తించేందుకు వెదర్ యాప్లు సహాయం చేస్తున్నాయి. వెదర్ రిపోర్టును ఇంత ఖచ్చితత్వంతో అందించేందుకు యాప్ డెవలపర్లు ఎన్నో టెక్నాలజీలను వాడుతున్నారు. అయితే ఏఐ టెక్నాలజీ రాకతో వీరి పని మరింత ఈజీ అయింది. గతంలో కేవలం గ్రాఫిక్స్తో మాత్రమే వెదర్ రిపోర్ట్ అందించే అవకాశం ఉండేది. తుఫాన్లు, భూకంపాల విషయంలో క్లారిటీ లేకపోయేది. వీటన్నింటినీ ఏఐతో అధిగమించారు యాప్ నిర్వాహకులు. రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్తో వాటి పరిధిని కూడా తెలుసుకుంటూ ప్రజలకు ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తున్నారు. దీనికోసం వాడే గ్రాఫిక్స్ ప్లేస్లో అద్భుతమైన వీడియోలు, జిఫ్స్ను క్రియేట్ చేస్తూ ప్రజలకు అర్థమయ్యేలా వివరించగలుగుతున్నారు.
ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తుఫాన్లు భూకంపాలు ఉండే అవకాశం ఉందో చెబుతూ ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. సునామీ హెచ్చరికలను కూడా ముందే చెబుతున్నారు. శాటిలైట్లు బెలూన్ ప్రయోగాల ద్వారా వెదర్ను అంచనా వేస్తున్నారు. ఏ పరిస్థితుల్లో వాతావరణం ఎలా మారుతుందో అధ్యయనం చేసి అంచనాలను రూపొందిస్తున్నారు. దీనివల్ల వాతావరణ పరిస్థితులపై ఖచ్చితమైన అవగాహనకు వస్తున్నారు. ఫలితంగా ప్రజలకు ఆక్యురేట్ సమాచారం అందించడంలో సక్సెస్ అవుతున్నాయి వెదర్ యాప్లు. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.